అనుచిత వ్యాఖ్యలు తీసుకోవాలి. బాబు అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. క్రైస్తవుల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. క్రైస్తవులపై వివక్షలు విద్వేషాలు రెచ్చగొడుతున్న భావన అన్ని సంఘాలు క్రైస్తవుల ఐక్యత. బీజేపీ మత రాజకీయాలు నశించాలి. బీజేపీ మత రాజకీయాలు. బాబు అనుచిత వ్యాఖ్యలు వెంటనే బాబు అనుచిత వ్యాఖ్యలు వెంటనే క్రీస్తు మహారాజ్కే క్రీస్తు మహారాజ్కే క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత. బీజేపీ మత రాజకీయాలు క్రైస్తవులపై వివక్షలు ఖండిస్తున్నాం. క్రైస్తవులపై వివక్షలు బాబు అనుచిత వ్యాఖ్యలు తీసుకోవాలి. బాబు అనుచిత వ్యాఖ్యలు తీసుకోవాలి. బాబు అనుచిత వ్యాఖ్యలు క్రైస్తవులపై వివక్షలు క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత. దయచేసి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామో చూస్తున్నందుకు అర్థం కావాలి. మేము సెక్రటరీ మండలంలో ఉన్నటువంటి భావిశాలందరూ కలిసి పోలీస్ తరఫున మా సహకారంతో ఈరోజు శాంతియుత ప్రదర్శన చేపట్టాం. ఎన్ని చేపట్టాలంటే క్రైస్తవులంటే ఒకరు చిక్కేవారు కానీ ఒకరు కొట్టేవారు కానీ శాంతియుతంగా మా ఎజెండా. అటువంటి మా జీవితాల్లో మరి మాజీ ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎక్కువ కాలం పడబడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై చేసే అనుచిత వ్యాఖ్యలు తప్పుపడుతూ అతను అరెస్ట్ చేయాలని, మాపై చేసే ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఒకటే గమనించండి, ఎప్పుడు కూడా ఏ మతాన్ని మేము కించపరచం, ఏ జాతిని మేము కించపరచం, ఎవరిని ప్రలోభ పెట్టం, ఎవరిని మత మార్చమని అడగం. మేము ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి మాత్రమే శుభవార్తను ప్రకటిస్తూ ఉంటాం. అటువంటి మాపై మరి క్రైస్తవులు దొంగవారని, క్రైస్తవులు దుర్మార్గులని, ఆ జాతి మంచిది కాదని, డబ్బుతో ప్రలోభ పెడతానని చంద్రబాబు మాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచం మంది చూసే ఈ సందర్భంగా మేము హెచ్చరించగలిగితే ఈవేళ భారతదేశానికి ఆపద వచ్చింది. భారతదేశానికి ఆపద వచ్చినప్పుడు చైనాలో యుద్ధ వాతావరణం మెరుగునప్పుడు స్పందించిన అమెరికా కాదు, క్రైస్తవ కాదని మేము అడిగే ఉన్నాను. ఇవాళ పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు ఈ పాకిస్తాన్ తో ఫైట్ చేయాలంటే దేశాలు తమ్ములేనప్పుడు ఇజ్రాయెల్ మొట్టమొదటి స్పందించింది. అది క్రైస్తవ దేశం కాదని మేము అడుగుతా ఉన్నాను. మా మాంసాలు మీకు కావాలి, మా మిషనరీలు మీకు కావాలి, మా హాస్టల్స్ మీకు కావాలి, మా డబ్బులు మీకు కావాలి, మా సేవలు మీకు కావాలి, మా ఓట్లు మీకు కావాలి. కానీ క్రైస్తవ కడుతుల చేత అడుగుతారు. మీరు కేవలం ఎవరైతే కష్టంతో పెట్టుకుంటారో వాళ్ళు నిలబడి భారతదేశంలో. అందుచేత చంద్రబాబు నాయుడు నువ్వు మా జాతికి క్షమాపణ చెప్పాలి. వెంటనే ప్రభుత్వం అతను అరెస్ట్ చేయాలి. నువ్వు అన్నమాట చిన్న మాట కాదు. నీ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 17 సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా నీవు అన్న మాట వెనక్కి తీసుకుని క్రైస్తవులకి భారతదేశం అంతా క్షమాపణ చెప్పాలని ఈరోజు హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. వద్దలాలి క్రైస్తవుల ఐక్యత చేయాలి. చంద్రబాబు వెంటనే తాండరాజు గారు తాండరాజు ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా సెంటర్లో ఉన్నాం. ఎప్పుడు శాంతియుతంగా ఉండే దైవ సేవకులు ఈరోజు రోడ్డు ఎక్కడానికి ఎవరు కారణం? ఈరోజు సేవకులు ప్రపంచ శాంతి కోరుతూ వారు ఎప్పుడూ కూడా వారి సేవను ప్రార్థనలో కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఈ రోడ్డు ఇంతమంది సేవకులు ఎందుకు రోడ్డు ఎక్కారు? దీనికి కారకులు ఎవరో, వారు చేసే నిరసన కార్యక్రమానికి అసలు కారణం ఏంటో రండి వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు ఇంజటి రవి, రాజోల్ రీజనల్
చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్. మీరు ఈరోజు శాంతియుతంగా ఉండే మీరు ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? మా యొక్క క్రైస్తవ్యము ఇతరులకు మేలు చేసేది, ఇతరులకు సహాయపడేది, దేశాన్ని మొత్తం అందరికి. అయితే మరి గత మొన్నటి దినాన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను ఉద్దేశించి చాలా దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడటం అది మాకు చాలా బాధ అనిపించింది. మేము ఎవరిని కించపరచం, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కనుక మేము కూడా ఓట్లేస్తే 15 సంవత్సరాలు సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 15 సంవత్సరాలు సీఎం అయ్యారంటే అందులో క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. క్రైస్తవుల ఓట్లు ఉండబట్టే ఆయన 15 సంవత్సరాలు సీఎం అయ్యాడు. వాటన్నిటిని మర్చిపోయి తన ఇష్టానుసారంగా అనరాని మాటలంటూ క్రైస్తవులను దూషిస్తూ మత మార్పులు చేశామని, ఇది చేశామని, అది చేశామని క్రైస్తవులను హింసించారు. ఆయన బైబిల్ చదివాడు. ఎవరో ఆయన ఇంటికి వెళ్ళి ప్రలోభ పెడితే ఆయన బైబిల్ చదివాడు. ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ఎవరు ఆయనను బలవంతం చేస్తే ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ఒకప్పుడు మీటింగ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాకు యేసుప్రభు వారు కోట్ల ఆస్తి ఇచ్చాడు అని అన్నాడు. ఎవరు భ్రమ పెడితే ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. ఎవరు భ్రమ పెడితే ప్రభువు నమ్ముకుని ఆయనకి యేసుప్రభు కోట్ల ఆస్తి ఇచ్చాడు. ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా. ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన మర్యాదగా ఆయన ముఖ్యమంత్రి హోదా నిలబడాలంటే ఈనాడు క్రైస్తవ లోకానికి క్షమాపణ చెప్పాలి ఆయన ఖచ్చితంగా. ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటి? ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటి? మన మధ్యలో పొలిటిషియన్స్ ఉన్నారు, వారు మాట్లాడతారు. ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటి? ఆయన బహిరంగంగా క్రైస్తవులు క్రైస్తవులు దరిద్ర కులం డబ్బుతో ప్రలోభపెడతారని చెప్పడం చాలా దారుణం. మేము ఎవరైనా డబ్బుతో ప్రలోభపెట్టామండి. అందుచేత భారతదేశంలో మాకున్నదే దేవుడు ఒక్కడే. అటువంటిది మా క్రైస్తవుల్ని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దరిద్ర కులం డబ్బుతో ప్రలోభపెడతారు, డబ్బుతో మనుషులు కొంటారని. ఆ మాటకి వెంటనే ఆయన తన ప్రతిపక్ష హోదా కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా క్రైస్తవ క్షమాపణ చెప్పాలని ఈ రోజున శాంతియుత ప్రదర్శన సంఘటనలో చేయడం జరిగింది. చాలా మంచిది. నిజంగా మీరు మాట్లాడి విన్నాం. ఎప్పుడు శాంతియుతంగా ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులను కించపరిచే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ రోజు క్రైస్తవ సోదరులు, దైవ సేవకులు కూడా తీవ్రంగా ఆయన అరెస్ట్ చేయాలి. వెంటనే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చాలా కాలండి నాని గారు కొన్ని మాటలు చెప్పిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మరి మన సంఘీభావం మద్దతుగా మీరు తెలియజేయడం ఒకసారి చక్కగా వివరం తెలియజేద్దాం. అందరికీ వందనాలు. ఈ రోజు సగిరెడ్డిపల్లి మండలంలో ఈ యొక్క ర్యాలీ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మరి గత 4 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు ఈయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయి, క్రైస్తవులు మత మార్పులకు పాల్పడుతూ ఉన్నారని, హోమ్ మినిస్టర్లు తిరుపతి దేవస్థానం వెళ్లి అభికస్ పట్ల చెప్తా ఉన్నారని చెప్పేసి క్రైస్తవ జాతి అనేది కించపరిచినటువంటి విధంగా దీన్ని మాట్లాడడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ మాకు గతంలో ఈ భారతదేశంలో ఈ క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెజారిటీ పీపుల్ ఈ అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఏ దేవాలయంలోనికి రానలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ మరి క్రైస్తవ మతం ఏదైతే ఉందో మరి నిజమైన దేవుడిని మేము ఎరిగి ఆయన స్తుతిస్తున్న సందర్భాల్లో మరి మాకు మానవీయులు వివక్ష వ్యాఖ్యలు చేసి మా దగ్గరికి ఓట్లు కావాలనుకున్నప్పుడు వచ్చి నేను క్రైస్తవుడికి యేసుక్రీస్తు నాకు చాలా మేలు చేశాడని, యేసుక్రీస్తు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడని, నీవు బైబిల్ చదవడం నీ యొక్క జన్మ పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి వ్యాఖ్యలు చేసినప్పుడు నీవు ఇవాళ అదే క్రైస్తవుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నావు. ఏంటయ్యా దీనికి కారణం అంటే కేవలం రాజకీయం. నీ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇవాళ క్రైస్తవుల్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో పక్క రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద అనేక రకాలుగా పాస్టర్ల మీద అదేవిధంగా సువార్త చెప్పినటువంటి సువార్థికుల మీద అనేక రకాలమైన దాడులు చేశారు. వాటిని మేము సహించాం. అదేవిధంగా నీవు చేయాలనుకున్నటువంటి మత రాజకీయాలు అయితే ఉన్నాయో అదేవిధంగా తెలంగాణలో బండి సంజయ్ ఎవరైతే వీడికి కూడా చెప్తా ఉన్నాను నేను, అరే బండి సంజయ్, అరే నారా చంద్రబాబు నాయుడు, మీ ఇద్దరికి చెప్తా ఉన్నాను, క్రైస్తవులు ఎవరు అనేది మహాత్మా గాంధీ చెప్పడం ఒక మాటనే చెప్తా ఉన్నాను. క్రైస్తవులైన వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపొద్దని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పేటప్పుడు అరే
అరే చంద్రబాబు నాయుడు, అరే బండి సంజయ్ నీకు మరీ చెప్తా ఉన్నాను, మరొకసారి క్రైస్తవుల జోలికి వచ్చిన, క్రైస్తవుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు కాదు. వాళ్ళు కనుక లేచితే కనుక సింహాలు గర్జిస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు. ఇవాళ క్రైస్తవ మతం ద్వారా భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు, అనేకమైనటువంటి చారిటీలు ఏర్పాటు చేశారు, అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల్ని హాస్టల్స్ ద్వారా చదివిస్తూ ఉన్నారు. ఇవాళ క్రైస్తవ మతమే లేనట్లయితే కనుక భారతదేశం నేటికి కూడా అనగాలని దేశంగానే ఉండేది. మరి నాడు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని కులాలకి అన్ని మతాలకి ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రం ఉందని చెప్పేసి మీ యొక్క స్వార్థ హక్కును మీరు మాట్లాడొచ్చు, మీకు ఇష్టమైన మతాన్ని మీరు నమ్మొచ్చు, మీకు ఇష్టమైన దేవుడిని మీరు పూజించవచ్చు అని రాజ్యాంగంలో రాసినప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటో అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను. ఇంకొకసారి కనుక క్రైస్తవుల జోలికి వస్తే కనుక ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ బండి సంజయ్. మీ మీద ఖచ్చితంగా మీరు క్రైస్తత్వాన్ని కాదు మా అనగారిన వర్గాల్ని, మా ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా మీరు వివక్ష కింద చూసినట్లయితే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అరెస్టు చేసే వరకు కూడా ఈ రాష్ట్రంలో మరి వదిలిపెట్టమని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయితే కనుక ఆ రాష్ట్రం అంతా కూడా మత ప్రచారం చేస్తాడని ఏ విధంగా చెప్తారా? నువ్వు హిందువుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా హిందూ మతాన్ని మరి ప్రచారం చేసామని ఏనాడైనా వ్యాఖ్యలు చేశామా? మరి క్రైస్తవులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా కనుక ఈ నారా చంద్రబాబు నాయుడు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని క్రైస్తవుల మీద దాడులు చేస్తామని ఏనాడైనా నిన్ను ఆరోపించారా? గేదెలు అడ్డు పెట్టి కొట్టారు మమ్మల్ని, గుర్రం ఎక్కడని కొట్టారు మమ్మల్ని, సువార్త చెప్తున్నవారు కొట్టారు మమ్మల్ని, చర్చలు కడుతున్నవారు కొట్టారు మమ్మల్ని, వాక్యం చెప్తున్నూ కొట్టారు మమ్మల్ని, సువార్త మీటింగులు పెడుతూ కొట్టారు మమ్మల్ని. ఏనాడైనా హిందువులు మమ్మల్ని కొడుతున్నారా? మేము ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశామా? హిందూ మతం మీద మేము ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశామా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఖబర్దార్ నీకు చెప్తా ఉన్నాం, బీజేపీ నాయకులారా మీకు ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే కనుక నిద్రపోతున్న సింహాలను లేకపోద్దని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు, బండి సంజయ్, ఇంకొకసారి చెప్తా ఉన్నాను, నీకు బైబిల్ పార్టీ కావాలా లేకుంటే ఏదో మత గ్రంథ పార్టీ, భగవద్గీత పార్టీ కావాలని అడుగుతా ఉన్నారు బండి సంజయ్ నీకు. అరే నీకు క్రైస్తవ ఓట్లు అవసరం లేదా? మీ బీజేపీ పార్టీకి అడుగుతా ఉన్నాను నేను. అరే చంద్రబాబు నీకు క్రైస్తవ ఓట్లు నాకు వద్దని చెప్పి నువ్వు ఎలక్షన్ రాగలవా అని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను. నీవు కనుక మగాడివైతే, నువ్వు మగాడికి కనుక పుట్టుంటే కనుక చంద్రబాబు నాయుడు ఇవాళ నీకు బహిరంగ సవాల్ చేస్తా ఉన్నాడు. నేను ఈ సైడ్ బస్ సెంటర్ లో నిలబడి నీవు కనుక ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ క్రైస్తవ ఓట్లు మాకు వద్దు అని చెప్పి ఎలక్షన్ రావాలని చెప్పేసి ఈ సందర్భంలో క్రైస్తవుల తరపున నేను పిలుపునిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు. ఇంకొకసారి కనుక క్రైస్తవుల జోలికి వస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ గౌరవ శాసనసభ్యులు మనం చేస్తున్న ర్యాలీకి సింగబంధు చూస్తూ వారు ధన్యవాదాలు చేస్తూ వారి మద్దతు కోరుతాం. వెనకొచ్చేసేయండి, అందరూ కొంచెం వెనక్కోండి మాస్టర్, వెనక్కోండి, బ్యానర్ పట్టుకోండి ఫస్ట్, తర్వాత ఇచ్చింది బ్యానర్ ఒకసారి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యమైన నాయకులు, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులు చేసేటువంటి మరి వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వేళ ఒక మతాన్ని విమర్శించే విధంగా మాట్లాడడం అంటే దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, దేవాలయాలపైన కానీ చర్చిలపైన కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉందో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు దూసుకుపోతూ ఉంటే అతన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఈవేళ వేరే మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన నడుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇది ఉన్న అలవాటే. గతంలో మరి ఎస్సీలని, అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాలమాదిగల్ని రెండుగా చీల్చి లబ్ధి పొందినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఈవేళ మళ్ళా క్రైస్తవులు, హిందువులు అని చెప్పి ఒక మధ్యలో ఈ స్విచ్ను రేపి ఆయన లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ప్రజలందరూ కూడా విజ్ఞులైన ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆలోచించేటువంటి మనుషులు కాబట్టి ఈవేళ నువ్వు చేసేటువంటి ఈ తప్పుడు ప్రకటనలు నీకే బుద్ధి చెప్పే విధంగా ఈవేళ మరి ఈ ర్యాలీలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే
సన్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉందో, ప్రతి అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ పాలన జరుగుతూ ఉంటే ఆ పాలన ఓర్చుకోలేక నువ్వు వేరే మార్గం కూడా నీకు లేక ఈ మతాల పైన శిక్షణ రేపుతూ ఉన్నావు. అదేవిధంగా మరి చర్చిలపై దాడిని చూస్తున్నాం. అంతర్వేది సంఘటన చూస్తే అంతర్వేదిలో రథం తగలబడినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ అది ఏళ్ల తరబడి సుమారు 60 సంవత్సరాల నుండి కూడా బయటే ఉండిపోతున్నారు రథం. ఎప్పుడు కూడా దాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి కానీ దానికి దానిపైన దాడి చేసినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో తగలబడిన తర్వాత కొంతమంది దుండగులు విశ్వ హిందూ పరిస్థితి వాళ్ళు వెళ్ళి చర్చి పైన దాడి చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం పార్టీ పరంగా ఈ మతాల మధ్యన స్విచ్ పెట్టాలనేటువంటి ఆలోచన నీకు ఏదైతే ఉందో అది వెంటనే విరమించుకోవాలి. ఇది 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందని నాకు చెప్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు తట్టుకోలేక నీకు ఒక యువకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. అతను చేసేటువంటి ఆ పాలనని తట్టుకోలేక నువ్వు వేరే మార్గంలో వక్ర మార్గంలో వెళ్తావు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది నీకు సక్సెస్ అవ్వదు. గతంలో నువ్వు కొన్ని కులాల మధ్య రేపింది ఒకసారి అయితే నువ్వు లబ్ధి పొందుండొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. నీ చేసేటువంటి నీ నీతి మాలిన పనులన్నిటి కూడా ఈవేళ ఖండించడానికి ఇదిగో ఈ ర్యాలీయే నిదర్శనం. మరి క్రైస్తవులందరూ కూడా ఈవేళ ర్యాలీ చేస్తూ ఉన్నారు. నువ్వు చేసిన వ్యాఖ్యలకి మీ వ్యాఖ్యలు వెంటనే సంహరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఉద్యమాలు వస్తాయి. మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ గారు. మీకు మా సెక్రటరీ పాస్టర్ ఫెలోషిప్ తరఫున ధన్యవాదాలు చేసుకుంటాను. మరి మన ర్యాలీని తీసుకుంటాను. కార్యక్రమానికి రాజేంద్ర గోరకేశ్వర గారికి అడ్డురావచ్చు వైరి గెలవను